ఓం శాంతి 19/2/2026 మధురమైన పిల్లలు, ఇప్పుడు ముఖ్యంగా భారత్ మరియు పూర్తి ప్రపంచంపై బృహస్పతి దశ కూర్చోనున్నది. బాబా పిల్లలైన మీ ద్వారా భారత్ను సుఖధామంగా తయారు చేస్తున్నారు. ప్రశ్న: 16 కళలు సంపూర్ణంగా తయారయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తారు? జవాబు: యోగబలం జమ చేసుకునే పురుషార్థం. యోగబలం ద్వారా మీరు 16 కళల సంపూర్ణంగా అవుతున్నారు. దీనికోసమే తండ్రి దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని చెప్తారు. మీరు కింద పడిపోయే విధంగా చేసే కామ వికారాన్ని దానమిచ్చినట్లయితే మీరు 16 కళల సంపూర్ణులుగా అయిపోతారు. రెండో పాయింట్: దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. శరీర భానాన్ని వదిలేయండి. పాట: నీవే తల్లివి తండ్రివి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి యొక్క మహిమను విన్నారు. వాళ్ళు పాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఆ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబా మన ద్వారానే భారత్ను సుఖధామంగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఎవరి ద్వారానైతే తయారు చేస్తున్నారో తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకైతే చాలా సంతోషం ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనం వారసత్వాన్ని పొందుతున్నాము. ఇప్పుడు పిల్లలైన మీపై అనగా మొత్తం ప్రపంచంపై బృహస్పతి యొక్క అవినాశి దశ ఉంది. ముఖ్యంగా భారత్పై మరియు ప్రపంచమంతటిపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చోనున్నదని ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరిప్పుడు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలోనైతే ఏ కళలు లేవు. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ సంతోషం ఉండి బయటకు వెళ్లడంతో సంతోషం మాయమైపోవడం కాదు. మీరు ఎవరి మహిమనైతే పాడతారో వారిప్పుడు మీ వద్ద హాజరై ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజ్యాన్నిచ్చి వెళ్లాను. నెమ్మది నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండటాన్ని ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్లు కూడా వెలువడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యం ఉండాలి అని అనేవారు. వారిలో ఉన్న ఆత్మే అలా ఉంటుంది కదా. తప్పకుండా భారత్లో ఒకే రాజధాని ఉండేదని, అదిప్పుడు ఎదురుగా నిలబడి ఉందని ఆత్మకు తెలుసు. ఎప్పుడైనా ఇదంతా సమాప్తమైపోతుంది, ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరు అర్థం చేసుకున్నారు. భారత్ మళ్లీ 16 కళల సంపూర్ణంగా తప్పకుండా అవనున్నది. మనం ఈ యోగ బలంతో 16 కళల సంపూర్ణులుగా అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణం తొలగిపోతుందని అంటారు కదా. తండ్రి కూడా అంటారు, వికారాలను, అవగుణాలను దానమివ్వండి. ఇది రావణ రాజ్యం. తండ్రి వచ్చి దీని నుండి విడిపిస్తారు. ఇందులో కూడా కామ వికారం చాలా పెద్ద అవగుణం. మీరు దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వాలి. శరీర భానాన్ని కూడా వదిలేయాలి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇవి ప్రపంచానికి తెలియవు. 16 కళల సంపూర్ణంగా సంపూర్ణ దేవతల రాజ్యంగా ఉన్న భారత్కు ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది కదా. భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు వికారాల గ్రహణం పట్టి ఉంది. అందుకే తండ్రి అంటారు, దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఈ కామ వికారమే కింద పడిపోయేలా చేస్తుంది. అందుకే తండ్రి అంటారు,
దీనిని దానం ఇచ్చినట్లయితే మీరు 16 కళలు కలవారిగా అయిపోతారు. ఇవ్వకపోతే మీరలా తయారవ్వరు. ఆత్మలకు తమ తమ పాత్ర లభించి ఉంది కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీ ఆత్మలో ఎంతటి పాత్ర ఉంది. మీరు విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా. ఎంతో మంది పాత్రధారులున్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు ఈ లక్ష్మీనారాయణులు. వీరిది నంబర్ 1 పాత్ర. విష్ణువే బ్రహ్మ సరస్వతులుగా, మళ్లీ బ్రహ్మ సరస్వతులే విష్ణువుగా అవుతారు. వీరు 84 జన్మలెలా తీసుకుంటారు? మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదవడం వల్ల ఎవరూ ఏమీ అర్థం చేసుకోరు. వారు కల్పం యొక్క ఆయువునే లక్షల సంవత్సరాలని అంటారు. అలాగైతే స్వస్తిక్ కూడా తయారవ్వదు. వ్యాపారస్తులు వారి ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ వేస్తారు. గణేశుడిని పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతా పుస్తకం. స్వస్తిక్లో 4 భాగాలుంటాయి. జగన్నాథపురిలో బియ్యాన్ని పాత్రలో ఉడికిస్తారు. అది ఉడికిపోయిన తర్వాత 4 భాగాలుగా విడిపోతుంది. అక్కడ కేవలం అన్నం మాత్రమే భోగ్గా పెడతారు. ఎందుకంటే అక్కడ అన్నం ఎక్కువగా తింటారు. శ్రీనాథ్వారంలో భోగ్లో అన్నం ఉండదు. అక్కడ అన్ని పదార్థాలు శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారవుతాయి. భోజనం తయారు చేసేటప్పుడు కూడా శుభ్రతతో నోటిని కప్పుకుని తయారు చేస్తారు. ప్రసాదాన్ని చాలా గౌరవపూర్వకంగా తీసుకువెళ్తారు. భోగ్ పెట్టిన తర్వాత అదంతా పండాలకు లభిస్తుంది. ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్లి దుకాణాల్లో పెడతారు. అక్కడ చాలా జనసమూహం ఉంటుంది. ఇది బాబా చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అత్యంత ప్రియమైన తండ్రి వచ్చి మీకు సేవకునిగా అయ్యారు. మీ సేవ చేస్తున్నారు. అంత నష కలుగుతుందా? ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తారు. ఆత్మే అంతా చేస్తుంది కదా. మనుషులేమో ఆత్మ నిర్లేపి అంటారు. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని మీకు తెలుసు. అటువంటి ఆత్మను నిర్లేపి అనడమంటే రాత్రికి పగలుకు ఉన్నంత తేడా అవుతుంది. ఇదంతా ఎవరైనా నెలన్నర కూర్చుని బాగా అర్థం చేసుకున్నప్పుడే ఈ పాయింట్లు బుద్ధిలో కూర్చుంటాయి. రోజు రోజుకు ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. పిల్లలకి ఎప్పుడైతే పూర్తి నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు నిజంగా పరంపిత పరమాత్మే వచ్చి దుర్గతి నుండి సద్గతి కలిగిస్తారని అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు, మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేశాను. ఇప్పుడు మళ్లీ రావణుడు మీపై రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్లీ తండ్రి స్వర్గానికి యజమానులుగా చేయడానికి వచ్చారు. కావున స్వయానికి నష్టం కలిగించుకోకూడదు. వ్యాపారస్తులు తమ ఖాతాను సదా సరిగ్గా ఉంచుకుంటారు. నష్టం కలిగించుకునే వారిని అమాయకులు అంటారు. ఇప్పుడిది అన్నిటికంటే పెద్ద వ్యాపారం. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. ఇదే అవినాశీ వ్యాపారం. మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీ సత్యమైన వ్యాపారం జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు, వ్యాపారస్తుడు, రత్నాకరుడు. ప్రదర్శనలకు ఎంతమంది వస్తారో చూడండి. సెంటర్కు ఎవరో కొంతమంది కష్టం మీద వస్తారు. భారత్ చాలా విశాలమైంది కదా. మీరు అన్ని స్థానాలకు వెళ్ళాలి. నీటి గంగ మొత్తం భారతదేశం అంతటా ఉంది కదా. ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. నీటి గంగేమీ పతిత పావని కాదు. జ్ఞానగంగలైన మీరు వెళ్లాల్సి ఉంటుంది. నలువైపులా మేళాలు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
రోజురోజుకు చిత్రాలు తయారవుతూ ఉంటాయి. చిత్రాలు ఎంత శోభాయమానంగా ఉండాలంటే అవి చూడ్డంతోనే ఆనందం కలగాలి. వీరు కరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజధాని స్థాపన అవుతుంది అన్నట్లు అనిపించాలి. మెట్ల వరుస చిత్రం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది. ఈ బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు కావున మనసులో స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి. నాలో ఇంకా ఏవైనా చిన్న చిన్న ముళ్ళైతే లేవు కదా? కామమనే ముళ్ళు లేదు కదా? క్రోధమనే చిన్న ముళ్ళు కూడా చాలా చెడ్డది. దేవతలు క్రోధం కలవారిగా ఉండరు. శంకరుని నేత్రం తెరుచుకుంటే వినాశనం అవుతుందని చూపిస్తారు. ఇది ఒక కళంకం. వినాశనమైతే జరగాల్సిందే. సూక్ష్మవతనంలో శంకరునికి పాము మొదలైనవేవీ ఉండవు. సూక్ష్మవతనంలో మరియు మూలవతనంలో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేవీ ఉండవు. అవన్నీ ఇక్కడుంటాయి. స్వర్గం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయంలో మనుషులు ముళ్లవలే ఉన్నారు. అందుకే దీనిని ముళ్ల అడవి అని అనడం జరుగుతుంది. సత్యుగం పుష్పాల తోట. బాబా ఎటువంటి తోటను తయారు చేస్తారో మీరు చూస్తారు. అత్యంత సుందరంగా తయారు చేస్తారు. అందరినీ సుందరంగా తయారు చేస్తారు. వారు స్వయం అయితే సదా సుందరంగా ఉంటారు. ప్రేయసులందరినీ లేదా పిల్లలందరినీ సుందరంగా తయారు చేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా చేసేశాడు. మాపై బృహస్పతి దశ కూర్చుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం ఉండాలి. అర్ధ సమయం సుఖం, అర్ధ సమయం దుఃఖం ఉంటే దానివల్ల లాభమేముంది? అలా కాదు. 30% సుఖం, 15% దుఃఖం ఉంటుంది. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. డ్రామాని ఈ విధంగా ఎందుకు తయారు చేశారని చాలామంది అడుగుతూ ఉంటారు. అరే, ఇది అనాది డ్రామా కదా, ఎందుకు తయారైంది అన్న ప్రశ్నే తలెత్తదు. ఇది అనాది అవినాశిగా తయారైన డ్రామా. ఇది తయారు చేయబడిన, తయారవుతూ ఉన్న డ్రామా. ఎవ్వరికీ మోక్షం లభించదు. ఈ సృష్టి అనాదిగా నడుస్తూ ఉంది, నడుస్తూనే ఉంటుంది. ప్రళయం జరగదు. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు, కానీ అదెంతో పని. మనుషులు ఎప్పుడైతే పతితంగా దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి శరీరాలను కల్పతరువుగా చేస్తారు. దానివలన అర్ధకల్పం మీకెప్పటికీ అకాల మృత్యు సంభవించదు. మీరు కాలుడిపై విజయం పొందుతారు. కావున పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. ఎంత ఉన్నతమైన పదవిని పొందితే అంత మంచిది. ప్రతి ఒక్కరూ ఎక్కువ సంపాదన కోసమని తప్పకుండా పురుషార్థం చేస్తారు. కట్టెలు కొట్టేవారు కూడా నేనెక్కువ సంపాదించాలి అంటారు. కొందరు మోసం ద్వారా కూడా సంపాదిస్తారు. ధనం కారణంగానే ఆపదలు వస్తున్నాయి. అక్కడైతే మీ ధనాన్ని ఎవరూ దోచుకోలేరు. ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతుందో చూడండి. అక్కడెటువంటి దుఃఖం కలిగించే విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు? స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యుడినా? నారదుని ఉదాహరణ ఉంది కదా. మనుషులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు, కాని వారికేమీ లభించదు. నలువైపులా తిరిగినా కూడా మేం మీ నుండి అనునిత్యం దూరంగానే ఉన్నాము అని పాట కూడా ఉంది కదా. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి యాత్ర నేర్పిస్తున్నారు. ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అంటారు. చాలా మంచి యుక్తి వినిపిస్తాను.
పిల్లలు వింటారు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరం. నేను బాబాకు శరీరాన్ని అప్పుగా ఇచ్చానని ఈ తండ్రికెంత సంతోషం కలుగుతుంది. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. పేరు కూడా భగీరథుడు అనుంది. ఇప్పుడు పిల్లలైన మీరు రామపురిలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. కావున పూర్తి పురుషార్థం చేయడంలో నిమగ్నమైపోవాలి. ముల్లుగా ఎందుకు అవ్వాలి? మీరు బ్రాహ్మణీలు. అంతా మురళీపై ఆధారపడుంది. మీకు మురళీ లభించకపోతే శ్రీమతాన్ని మీరెక్కడి నుండి తీసుకొస్తారు? కేవలం బ్రాహ్మణి మాత్రమే మురళీ వినిపించాలని కాదు. ఎవరైనా మురళీని చదివి వినిపించొచ్చు. ఈరోజు మీరు వినిపించండి అని చెప్పాలి. ఇప్పుడైతే అద్దం చేయించేందుకని ప్రదర్శనీ చిత్రాలు కూడా బాగా తయారు చేయబడ్డాయి. ఈ ముఖ్యమైన చిత్రాలను మీ దుకాణంలో పెట్టుకోండి. అనేకుల కళ్యాణం జరుగుతుంది. మీరొస్తే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఎవరి కళ్యాణమైనా చేయడానికి కొంత సమయం పట్టినా పర్వాలేదు. ఆ వ్యాపారంతో పాటు ఈ వ్యాపారం కూడా చేయించగలరు. ఇది బాబా యొక్క అవినాశి జ్ఞానరత్నాల దుకాణం. నంబర్ 1 చిత్రం, మెట్లవరుస చిత్రం మరియు గీతా భగవానుడు శివుడు అన్న చిత్రం. భారత్లోకి శివ భగవానుడు వచ్చారు. వారి జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఆ తండ్రి వచ్చారు. యజ్ఞం కూడా రచించబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తండ్రే వచ్చి రాజులకే రాజులుగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజారాణులుగా తయారు చేస్తాను. వారికి మళ్లీ వికారి రాజులు కూడా నమస్కరిస్తారు. కావున స్వర్గపు మహారాజా మహారాణులుగా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. బాబా ఇల్లు మొదలైనవి కట్టుకోవడానికి వద్దనేమీ అనరు. కట్టుకుంటే కట్టుకోండి అంటారు. డబ్బు కూడా మట్టిలో కలిసిపోతుంది. దీనికన్నా ఇల్లు కట్టుకుని సుఖంగా ఎందుకు ఉండకూడదు? ధనాన్ని ఉపయోగించాలి. ఇల్లు కూడా కట్టుకోండి. తినేందుకు కూడా ధనం ఉంచుకోండి. దానపుణ్యాదులు కూడా చేస్తారు. కాశ్మీర్ రాజు తనకున్న ప్రైవేట్ ప్రాపర్టీనంతా ఆర్య సమాజం వారికి దానంగా ఇచ్చారు. తమ ధర్మం మరియు జాతి కోసం దానం చేస్తారు కదా. ఇక్కడ అటువంటి విషయమేమీ లేదు. అందరూ పిల్లలే. జాతి మొదలైన వాటి విషయమేమీ లేదు. అవి దేహానికి సంబంధించిన జాతులు. నేనైతే ఆత్మలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. డ్రామానుసారంగా భారతవాసులే రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. మాపై బృహస్పతి దశ కూర్చునుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు అని శ్రీమతం చెప్తుంది. భక్తి మార్గంలో వ్యాపారస్తులు ధర్మార్థం ఎంతో కొంత తప్పకుండా కేటాయిస్తారు. దానికి కూడా మరుసటి జన్మలో అల్పకాలికంగా లభిస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను కావున మీరీ కార్యంలో ఉపయోగించండి. నాకైతే ఏమీ వద్దు. శివ్ బాబా తమ కోసమంటూ ఇల్లు మొదలైనవేవైనా తయారు చేసుకోవాలా ఏంటి? ఇదంతా బ్రాహ్మణులైన మీదే. పేదవారు షావుకార్లు అందరూ కలిసే ఉంటారు. భగవంతుని వద్ద కూడా సమదృష్టి లేదు అని కొంతమంది డిస్టర్బ్ అవుతారు. కొందర్ని మహళ్లలో, కొందర్ని గుడిసెల్లో ఉంచుతారు అని అంటారు. శివ్ బాబాను మర్చిపోతారు. శివ్ బాబా స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడరు. అందర్నీ అడగాల్సి ఉంటుంది కదా. వారు ఇంట్లో అంత విశ్రాంతిగా ఉంటున్నారని తెలిసినప్పుడు వారికలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అందుకే అందర్నీ పట్టించుకోండి అంటారు.
ఏదైనా వస్తువు లేకపోతే అది మీకు ఇవ్వచ్చు. తండ్రికైతే పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. ఇంతటి ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు. పురుషార్థం చేయండి అని పిల్లలకి ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతరుల కోసం కూడా యుక్తులు రచించండి. దీనికోసం 3 అడుగుల నేల చాలు. అందులో కుమార్తెలు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరైనా పెద్ద వ్యక్తికి హాల్ ఉంటే ఇలా చెప్పండి, మేం కేవలం చిత్రాలు పెడతాము. 1-2 గంటలు ఉదయం సాయంత్రం క్లాస్ చేసి వెళ్ళిపోతాము. ఖర్చంతా మేమే పెట్టుకుంటాము. పేరు మీకొస్తుంది. చాలామంది వచ్చి గవ్వల నుండి వజ్ర సమానంగా అవుతారు అని చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లోపల ఎటువంటి ముళ్ళున్నా కానీ వాటిని చెక్ చేసుకుని బయటకు తీసేయాలి. రామపురిలోకి వెళ్లేందుకు పురుషార్థం చేయాలి. రెండవ పాయింట్, అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారం చేసి ఎవరి కళ్యాణమైనా చేయడానికి సమయాన్ని కేటాయించాలి. సుందరంగా తయారవ్వాలి మరియు ఇతరులను కూడా అలా తయారు చేయాలి. వరదానము, తమోగుణి వాయుమండలంలో తమ స్థితిని ఏకరసంగా అచలంగా స్థిరంగా ఉంచుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. రోజురోజుకు పరిస్థితులు అతి తమోప్రధానంగా అవ్వనున్నాయి. వాయుమండలం ఇంకా పాడవ్వనున్నది. ఇటువంటి వాయుమండలంలో కమల పుష్ప సమానంగా అతీతంగా ఉండడం, తమ స్థితిని సతోప్రధానంగా తయారు చేసుకోవడం, దానికోసం అంతటి ధైర్యం మరియు శక్తి యొక్క అవసరం ఉంది. ఎప్పుడైతే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న వరదానం స్మృతి ఉంటుందో అప్పుడు ప్రకృతి ద్వారా కానీ, లౌకిక సంబంధాల ద్వారా కానీ, దైవీ పరివారం ద్వారా కానీ ఏ పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరసంగా అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్, వరదాతైన తండ్రిని మీ సత్యమైన సహచరునిగా చేసుకున్నట్లయితే వరదానాలతో మీ జోల నిండి ఉంటుంది. అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఈ పరమాత్మ జ్ఞానంతోనే విశ్వంలో ఏకధర్మం, ఏకరాజ్యం, ఏకమతం యొక్క స్థాపన జరుగుతుంది. మీ ఈ బ్రాహ్మణ సంఘటనలో ఏకమతం యొక్క విశేషత ఏమిటంటే దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుచుకోవడం. ఈ విశేషతే అద్భుతం చేస్తుంది. దీని ద్వారానే పేరు ప్రసిద్ధమవుతుంది, ప్రత్యక్షత జరుగుతుంది. కావున ఈ విశేషతలో నంబర్ 1గా అవ్వండి. దీని కొరకు మీ మూల సంస్కారం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుని బాబ్దాదా యొక్క సంస్కారాలను కాపీ చేసి సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.